వెల్కమ్ బ్యాక్ టు థర్డ్ వీడియో అండి. ఇక్కడ చిల్డ్రన్కి అయితే ఒక పార్క్ మాకు కనిపించిందండి. చాలా పెద్దగా ఉంది. వాళ్ళు ఆడుకోవడానికి జారుడు బల్లలు ఇంకా ఉయ్యాలలు అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు, పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు థర్డ్ డే రోజు కూడా ట్రైనింగ్ హాల్లో ఫస్ట్ డే రీక్యాప్ ఇంకా సెకండ్ డే రీక్యాప్ గురించి చెప్తామన్నారండి. మాకు ఆ ట్రైనింగ్ హాల్ డైరెక్షన్ అయితే దొరకలేదు. సో అందుకే నేను ఇక్కడ ఒక ఆవిడని అడుగుతున్నాను. సో అలా వెళ్తూ ఉండగా కొన్ని రాంగ్ డైరెక్షన్స్కి వెళ్ళిన ఫైనల్గానైతే మేము మా డెస్టినేషన్ని రీచ్ అయ్యాము. సో మేము మా సెకండ్ రోజు అయిన ఈవెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. అక్కడికైతే బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జంవాల్ గారు అయితే చీఫ్ గెస్ట్గా వచ్చారు. అక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, వారికి దాజీ గారు ఆ రోజు ఇనాగరేట్ చేసిన బుక్ని అయితే గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విద్యుత్ జంవాల్ గారు యాజ్ యూజువల్ గ్రీటింగ్గా శంఖంనైతే మోగించారండి. సో ఇదంతా మెయిన్ మెడిటేషన్ హాల్లో జరిగిందండి. మా అందరికీ దాజీ గారు డైరెక్ట్గా మెడిటేషన్ చేయించిన తర్వాత విద్యుత్ జంవాల్ గారిని స్టేజ్ మీదకి పిలిపించారు. సో ఇలా ఈ యాక్టర్ వాళ్ళ క్వశ్చన్స్ అయితే దాజీ గారిని అడిగి తెలుసుకున్నారండి ఆన్సర్స్. ఓవరాల్గా చెప్పాలంటే మా ప్రోగ్రాంలో మేము అన్నీ అయితే చూడలేకపోయామండి. మాకు డే స్కార్సిటీ వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ని మిస్ అయ్యాము, ప్లస్ అన్ని ప్లేసెస్ని కూడా సందర్శించలేకపోయాము. కానీ మేము మీతో చెప్పేది ఏంటంటే అండి, మీకు ఇచ్చిన షెడ్యూల్ కంటే కొన్ని అవర్స్ ముందు లేదా 1 డే ముందే అక్కడికి చేరుకొని మీ అకామిడేషన్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకొని లొకేషన్స్ ప్రయర్గా చూసుకుంటే బాగా ఈజీ అవుతుందండి. అన్నిటినీ మీరు చూడగలుగుతారు. అక్కడ మ్యూజియం కూడా ఉంది అంట అండి. ప్లస్ అక్కడి స్కూల్స్, కాలేజెస్ అవన్నీ కూడా వాళ్ళే చూపిస్తారంట కొత్తగా వచ్చిన వారికి. సో మీ షెడ్యూల్కి కూడా ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రయర్గా అన్నీ సెట్ చేసుకొని ఈ ప్లేసెస్ని అన్నిటినీ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా మా ప్రోగ్రామ్ అయితే పూర్తయిందండి. మళ్ళీ క్యాంటీన్కి వచ్చి లంచ్ పూర్తి చేసుకొని ఇంకా బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంటికి తిరిగి వెళ్ళిపోయామండి. సో ఈ వీడియోలో మీకు అర్థం కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియజేయండి. సో మెడిటేషన్ సెంటర్ నుండి చేగూర్ జంక్షన్ దగ్గర దాకా లేదా మెయిన్ బస్ స్టాప్ దాకా కూడా బస్సెస్ ఉంటాయండి. కానీ పర్టికులర్ టైమింగ్స్లోనే ఉంటాయి. ఆ బస్సెస్ కూడా కన్హా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో బస్ టైమింగ్స్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మనల్ని జాయిన్ చేసిన వాట్సాప్ గ్రూప్లో ప్లస్ మెస్లో కూడా పేస్ట్ చేస్తారండి. సో మీరు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని దాని ప్రకారము తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు.